సార్ విక్రమ్ సార్. సార్ యాక్చువల్లీ మాకు అందరూ ఏ వీడియోలో చూసినా ఎక్కడ చూసినా నువ్వు మైండ్ మజిల్ కనెక్ట్ చేస్తావు అని అడుగుతున్నారు సార్. నాకు అర్థం కావట్లేదు, ఏం కనెక్ట్ చేయాలి సార్? ఏం కనెక్ట్ చేయాల్సిన లేదండి. మైండ్ మజిల్ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, చూడండి. ఇప్పుడు దీంట్లో 2 రకాలుగా మీకు పొజిషన్ చూపిస్తాను, చూడండి. ఇది ఒక రకం, ఇది ఒక రకం. ఈ రెండింటిలో డిఫరెన్స్ ఏంటి మీరు గమనించారా? నేను చెప్పమంటారా? ఇందాక ఫస్ట్ చేసిన దాంట్లో ఏంటంటే కరెక్ట్ గా మనం మజిల్స్ మీద ఎక్కడైతే చెస్ట్ మజిల్స్ ఉన్నాయో వాటి మీద నా బ్రెయిన్ తో కనెక్ట్ చేసి నేను వర్కౌట్ చేశా. సెకండ్ టైం జనరల్ గా కామన్ గా మైండ్ మజిల్ ఐడియా లేని వాళ్ళు చేసే విధంగా చేశా. దానివల్ల ఏమైందంటే మనం మజిల్ మీద పడకుండా షోల్డర్ మీదో వేరే ఎల్బో మీదో అలాగో వేరే మజిల్స్ మీద పడుతుంది తప్ప 100% మన చెస్ట్ మజిల్ మీద పడదు. మనం చెస్ట్ మజిల్ మీద 100% పడాలి అంటే కనుక ఈ మైండ్ మజిల్ కనెక్షన్ అనేది జరగాలి. మైండ్ మజిల్ కనెక్షన్ అంటే ఏంటి అనే క్వశ్చన్ వేసుకుంటారు కదా. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. నా చెస్ట్ చూసారా? ఇప్పుడు ఏమైంది? నా మైండ్ తో నా చెస్ట్ ని ఆపరేట్ చేశాను. కామన్ గా ఇలా మూవ్మెంట్ చేస్తాం, కానీ ఇప్పుడు నేను చేతితో పట్టుకోకుండానే నా మజిల్స్ ని ఆపరేట్ చేస్తాను. మీరు కూడా ఎప్పుడైనా సరే వర్కౌట్ చేసేటప్పుడు ఆ మజిల్ ని మైండ్ తో కనెక్ట్ చేసుకొని ఆపరేట్ చేస్తూ వర్కౌట్ చేసినప్పుడు 100% రిజల్ట్స్ వచ్చే విధంగా మజిల్ మీద వర్కౌట్ అవుతుంది. అంతేకాని మీరు ఫ్లోలో వెళ్తే పడుతుంది కానీ 100% అయితే ఎఫెక్ట్ పడదు. మీరు ఎప్పుడైతే 100% మైండ్ మజిల్ కనెక్షన్ చేస్తే 100% రిజల్ట్స్ వచ్చి బాడీ రెస్పాండ్ అవటం, బాడీ డెవలప్మెంట్ అవడం, మీ బాడీ నీట్ గా షేప్ రావడం కూడా తొందరగా కనబడుతుంది. ఇంత హార్డ్ వర్క్ చేసినప్పుడు అదే తెలివిగా మనం మైండ్ మజిల్ వర్కౌట్ చేస్తే ఇంకా ఫాస్ట్ గా రిజల్ట్స్ ఉంటాయి. ఓకే అండి, క్లియర్ గా అర్థమైనట్టుంది మీకు? ఎస్ సార్, అర్థమైంది సార్. థ్యాంక్స్.